హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకుని పెసరపప్పు పప్పు చాలా బాగా వచ్చింది. పెసరపప్పు పప్పు ఎంత బాగా వచ్చిందంటే చాలా 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 టేస్టీగా వచ్చింది. ఇంకొంచెం కలుపుకుంటాను. పెసరపప్పు పప్పు చక్కగా కొత్తిమీర వేశాను. ఎక్కువ ఇంగు పోపు పెట్టుకున్నాను. అలాగే ఎక్కువ వెల్లుల్లిపాయ పోపు కూడా పెట్టుకున్నాను. టమాటో కూడా వేశాను. ఇవాళ కొంచెం కొంచెం గట్టిగా చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని చేసుకున్నాను కదా, సో వెల్లుల్లిపాయలు పోపు పెట్టి చక్కగా గట్టిగా చేసుకున్నాను కదా, టమాటో వేస్ట్ చేసుకున్నాను, చాలా బాగుంటుంది. సో నెయ్యి వేసుకుని తింటున్నాను కదా అని చెప్పాలి. సో ఇలా ఆవకాయ నంచుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆవకాయ పప్పన్నం, ముద్దపప్పు ఆవకాయ అన్నం పెడుతున్నారు కదా ఎక్కడికి వెళ్ళినా. సో మన ఇంట్లో మనం కలుపుకున్నప్పుడు కూడా తప్పకుండా ఇలా ఆవకాయ కలుపుకొని నంచుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకుని ఇలా ఆవకాయ ఇంకొంచెం డార్క్గా కలుపుకోవచ్చు. ఇలా డార్క్గా కలుపుకుని ఇలా నోట్లో పెట్టుకుంటే అప్పుడు ఎంత బాగుంటుందో. మనం బయట ఫంక్షన్స్లో ఈ మధ్య పెడుతున్నాడు కదా, అలాగే ఉంటుంది డిటో. కానీ వాడు కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తాడు అనుకుంటాను. కొంచెం మనం అందరం మెస్మరైజ్ అయిపోయి దాన్ని మళ్ళీ తినడానికి వాడు అలా చేస్తాడు అనుకుంటాను. మనం కూడా వేసుకుందాం, ఏమవుతుంది? 2-3 స్పూన్లు వేసుకుని చక్కగా ఇలా తినేస్తే వెల్లుల్లిపాయ పెట్టిన పోపు పెట్టిన టమాటో వేసి పెసరపప్పు పప్పు అద్దరిపోయింది. చాలా 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 బాగుంది. ఇలాగే నేను మెస్సీ అయిపోయింది చూసారా. ఇలాగే నేను ఆవకాయ కలిపేసుకుంటాను. ఆవకాయ కలిపేసుకుని ఆవకాయ అన్నం కూడా తింటాను. చాలా చాలా బాగుంటుంది. ఆవకాయ డార్క్గా తింటే మాత్రం వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నేను ఏం చేస్తాను, ఈ ఆవకాయ అంతా తినేస్తాను. ఈ ఆవకాయ అన్నంతో తినేసాక నేను ఈ పెచ్చు వస్తుంది కదా, ఈ పెచ్చన్నాన్ని కూడా నేను అన్నంలో కలుపుని తింటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది అన్నం అనుకోండి. ఈ పెచ్చుని మొత్తం ఇదంతా తీసేసేసి ఇలా తీసేస్తాను, మీకు చూపిస్తాను. ఇది ఇలా తీసేసి ఇంకొంచెం అన్నం వేసుకుంటాను. ఇలా వేసేసుకుని ఒక్కొక్క ముద్ద తినడం, ఇది కొరుక్కుని తినడం, ఒక్కొక్క ముద్ద తినడం, ఇది కొరుక్కుని తినడం, ఈ పెచ్చి కొరుక్కుని తినడం. నెయ్యి వేసుకోవాలి అట్లీస్ట్. ఇది కొంచెం అన్నమే, మీరు మాత్రం ఎక్కువ అన్నం కలుపుకుని ఈ పెచ్చన్నం తింటే చాలా చాలా బాగుంటుంది. మా అమ్మగారు అలా తినేవారు. చాలా చాలా బాగుంటుంది. ఆవకాయతో పాటు పెచ్చన్నం కూడా తినచ్చు. సో 3 రెసిపీస్ ఒకే దాంట్లో ఎంత బాగా అయిపోయాయి చూసారు కదా. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. అందరికీ చెప్పండి, నా శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, సపోర్ట్ చేయమని చెప్పండి, ప్రమోట్ చేయమని చెప్పండి. అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. నాకు వ్యూస్ పెంచండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఇంకేం అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నా లాంగ్ వీడియోస్ చూడండి, నాకు వ్యూస్ పెంచండి, అంతే. నేను ఏం అడగట్లేదు. మీకు మంచి మంచి రెసిపీస్. పెచ్చన్నం కూడా ఒక వెరైటీ పెచ్చన్నం, చాలా చాలా బాగుంటుంది. కానీ ఎటు వచ్చి చిన్న ముక్కలుగా కొరుక్కుంటూ తినాలన్నమాట. ఇది ఇంకా చెప్పక్కర్లేదు. ఈ పప్పన్నం పెసరపప్పు పప్పు అద్దరిపోయింది ఆవకాయ నంచుకుని. డూ ట్రై అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. మొత్తం మెస్సీ అయిపోయింది. మొత్తం ఎలా అయిపోయిందో చూసారు కదా, మొత్తం మెస్సీ అయిపోయింది. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.